ఆంధ్రప్రదేశ్తో గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపింది. కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, సమర్థంగా సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, మెడికల్ టెక్నాలజీ, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపొందించడం, ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. నిన్న ఢిల్లీలో సీఎం చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ అధినేత, మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కీలక చర్చలు జరిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. బిల్ గేట్స్ తో సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా, ఫలవంతంగా జరిగిందని, తమ మధ్య కుదిరిన ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. 1995 నుంచి బిల్ గేట్స్ తో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ భేటీ కొనసాగుతూ వస్తుందని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన విషయంలో ప్రజా సంక్షేమం, సేవలు సమర్థంగా, వేగంగా అందించేందుకు అధునాతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను కూడా దీనివల్ల పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. 2047 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ లక్ష్యం సాధించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఏర్పడిన ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. తనకు సమయం ఇచ్చి తన అభిప్రాయాలను పంచుకున్నందుకు, ఏపీ ప్రగతికి మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు అంగీకరించారని, తిరుపతిని కూడా సందర్శించాలని కోరారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ ఎంఓయూ ద్వారా ఏఐ ఆధారిత పాలన, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో గణనీయమైన ఫలితాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అనుసరించదగ్గ ప్రభావం చూపుతుందని చంద్రబాబు చెప్పారు. అశోక్ లేలాండ్ ప్రారంభంతో ఏపీలో పారిశ్రామిక నవశకం ప్రారంభమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంస్థ ప్రారంభం కావటం రాష్ట్ర పారిశ్రామిక రంగ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్ బాడీ ప్లాంట్ను బుధవారం లోకేష్ ప్రారంభించారు. అంతకుముందు ఆ కంపెనీ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్లాంట్ను సందర్శించారు. ఆవరణలో మొక్క నాటారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు. తర్వాత అశోక్ లేలాండ్ తయారు చేసిన ఎంఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లిలో 1360 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని లోకేష్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం 450కు పైగా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వేధింపుల కారణంగా చాలా వరకు పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రాలేదన్నారు. ఆ పాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరైన అమర్ రాజా, లూలు వంటి భారీ పెట్టుబడిదారీ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయన్నారు. జాకీ వంటి కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఏపీకి బ్రాండ్ వచ్చిందని లోకేష్ అన్నారు. అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావడం గొప్పగా భావిస్తున్నారని అన్నారు. పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినప్పుడు అశోక్ లేలాండ్ను తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల హామీ నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన మరో నాయకుడు వైసీపీకి దూరమయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆమోదించాలని కోరారు. ఆయన రాజీనామా చేస్తున్నారని తెలిసిన వెంటనే కొందరు వైసీపీ నేతలు అసెంబ్లీ లాబీల్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. రాజీనామా యోచన మానుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే నిర్ణయం తీసుకున్నానని రాజశేఖర్ తేల్చి చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పదవీకాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ్, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి మండలి సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా రాజశేఖర్తో కలిపి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. మరికొందరు ఆ జాబితాలో చేరతారన్న ప్రచారం ముఖ్య నేతలను కలవరపరుస్తుంది. జగన్ వైఖరితో విసిగిపోయి విభేదిస్తున్న సన్నిహితులు ఒక్కొక్కరుగా ఆయనకు దూరమవుతున్నారు. ఆయన అధికారంలో ఉండగానే తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలారెడ్డి వైసీపీని వీడి వెళ్లారు. జగన్ కు దగ్గరి బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు.
జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సైతం పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎంపీలు బీద మస్తాన్రావు టీడీపీలో, ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరిపోయి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే వ్యాపారాలు మొదలైనప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో కలిసి నడిచి వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటారన్న ఆయన ఇటీవల కాలంలో జగన్ కంట్లో నలుసుగా మారారు. ఎక్స్ వేదికగా జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చుట్టూ కోటరీ చేరిందని, దానిని నమ్ముకుంటే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో మరో నిందితుడు తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో రెండో నిందితుడు A2గా ఉన్న సునీల్ యాదవ్ నిన్న కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ను కలిశారు. తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. తనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో 39 నెలలు ఉన్న సమయంలో తనను కొందరు బెదిరించారని తెలిపారు. ఇదే కేసులో జైల్లో ఉన్నవారు అప్పటి అధికార పార్టీ వారు, వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనుభవిస్తున్నట్లు సునీల్ యాదవ్ చెప్పారు. జైలులో పడిన ఇబ్బందులపై ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదని, గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీకి చెందిన వారి నుంచే తనకు ప్రాణహాని ఉందన్నారు. వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు సునీల్ యాదవ్ తెలిపారు. 2 రోజుల క్రితం తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నవారు తమను ఇబ్బందికి గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి వద్ద డబ్బు, హోదా ఇప్పుడు ఉంటాయేమో, రేపు ఉండవు కదా, అలాగే తాను బతుకుతానో లేదో కూడా తెలియదన్నారు. దస్తగిరి విషయం మాట్లాడదలుచుకోలేదన్నారు. తనపైన, తన తల్లిపైన ఆరోపణలు చేస్తూ వక్రీకరణలతో తీసిన హత్య సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దానిని గతంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్మించిందన్నారు. వివేక హత్యలో 8 మందిపై కేసు నమోదైందని, కానీ 4 హత్య చేసినట్లు సినిమాలో చూపించారన్నారు. తన గురించి సినిమాలు చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ తన తల్లిని ఇందులోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ తల్లులపై కూడా ఇలాగే వస్తే వారు, వారి భార్యలు, వారింట్లో ఆడవారు బయట ఎలా తిరుగుతారని నిలదీశారు. అసైన్డ్ భూములను కాజేయాలన్న పెద్దల సంకల్పం చాలా పెద్దదే. గత డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో 4,21,000 ఎకరాల భూములను చట్టవిరుద్ధంగా, రూల్స్ కు వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారని ప్రభుత్వం భావించింది. వాటిపై ఏం చర్యలు తీసుకోవాలా అని మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ శాఖ మరో సంచలన నివేదిక ఇచ్చింది. ప్రీ హోల్డ్ అక్రమాలు అక్షరాల 5,74,306 ఎకరాలను తేల్చింది. అంటే డిసెంబర్ నాటి నివేదికలతో పోలిస్తే అక్రమాల జాబితాలో అదనంగా మరో 1,52,873 ఎకరాలు చేరాయి. ఫలితంగా జగన్ జమానాలో ప్రీ హోల్డ్ ప్రక్రియ పేరిట సాగిన భారీ దందాను రెవెన్యూ శాఖ వెలుగులోకి తెచ్చింది. నిన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన సచివాలయంలోని 2వ బ్లాక్లో మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖ తాజా నివేదికను సమర్పించింది. అందులోని పలు కీలక అంశాలను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. గత జగన్ ప్రభుత్వం అసైన్మెంట్ చట్టం 1977ను సవరించి 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి రైతులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు కల్పిస్తామని ప్రకటించింది. దాని అమలుకు 2023 డిసెంబర్ 19న జీవో 596 జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే 2024 జూన్ వరకు 13,59,805 ఎకరాల భూమిని నిషేధిత నుంచి తొలగించి ప్రీహోల్డ్ చేశారు. రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. వీటిల్లోని అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో విచారణ చేయించింది. గత డిసెంబర్లో రెవెన్యూ శాఖ సర్కారుకు ఇచ్చిన నివేదిక ప్రకారం 13,59,000 ఎకరాలను ప్రీహోల్డ్ చేశారు. ఇందులో 4 లక్షల ఎకరాలను చట్ట విరుద్ధంగా జీవో 596ను ఉల్లంఘించి నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలన చేయించింది. ఈ నెల 4 నాటికి రెవెన్యూ శాఖ రికార్డుల పునఃపరిశీలన పూర్తి చేసింది. ఇదే అంశం బుధవారం మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చింది. కాగా రెవెన్యూ రికార్డుల పునఃపరిశీలనలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పిటిషనర్లు పెట్టిన పోస్టులు అసభ్యకరమైనవేనని,
ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్యకర పదజాలంతో ఎదుటివారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా పెట్టే పోస్టులను కట్టడి చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రాసిక్యూషన్ను ఆదేశించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా వైసీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను ప్రోత్సహించారనే ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, మరికొందరు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థీకృత నేరంలో కిడ్నాపింగ్, దోపిడీ, భూ ఆక్రమణలు, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ తదితర తీవ్ర నేరాలు గుర్తించి ప్రస్తావించారని గుర్తు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానమవుతాయో చెప్పాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. నిందితులపై వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయడంపై వాదనలు వినిపించాలని పీపీకి స్పష్టం చేసింది. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేసేందుకు నిందితుడిపై అదే తరహా కేసుల్లో 2 ఛార్జ్షీట్లు నమోదై ఉండాలన్న వాదన సరికాదని, అలాంటి నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, ఇది దేశంలోని వివిధ కోర్టుల అభిప్రాయం మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. 2 ఏళ్లలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్దీకరణ చట్టం 2025 బిల్లును శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును సభలో మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. 2017లో సరికొత్త మార్గదర్శకాలను రూపొందించుకొని ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీలు నిర్వహించారన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలకు సొంత మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. వీటిపై అనేక కోర్టు కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో కూడా 1100 మంది ఉపాధ్యాయులను ఏకపక్షంగా బదిలీ చేశారని లోకేష్ అన్నారు. 100 మందిపై రాజకీయ కక్షతో కావాలని బదిలీలు నిలిపివేశారన్నారు. గడిచిన 5 ఏళ్లలో అనేక సమస్యలు రావడంతో కోర్టు జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను రద్దు చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించి పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను రూపొందించడం లేదన్నారు. బిల్లును రూపొందించే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాం. చివరికి వైసీపీకి చెందిన ఉపాధ్యాయ సంఘ నేతలతో కూడా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 7,735 సలహాలు వచ్చాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. పారదర్శక విధానంలో ఉపాధ్యాయులు సీనియారిటీని తెలుసుకోవచ్చని, పదోన్నతులను కూడా అంతే పారదర్శకంగా కల్పిస్తామన్నారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. సోమనాథ్ కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. వ్యవసాయ పనులు, విపత్తుల నియంత్రణ, ప్రభుత్వ పాలన, పరిశ్రమల నిర్వహణలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్, టెస్టింగ్ సౌకర్యాల ఏర్పాటు, రీసెర్చ్ సెంటర్లు, క్లస్టర్ల ఏర్పాటులో ఆయన సూచనలు అందిస్తారు. కాగా మరో 3 ప్రముఖులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. కేంద్ర రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు జి సతీష్ రెడ్డిని ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా నియమించారు. భారత్ బయోటెక్ ఎండీ, టీటీడీ సభ్యురాలు సుచిత్ర హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ గౌరవ సలహాదారుగా ఎంపిక చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ గౌరవ సలహాదారుగా డాక్టర్ కేపీసీ గాంధీని నియమించారు. ఆయన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ 3కి కేబినెట్ హోదా కల్పించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం 86 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. 10 ఏళ్లలో 5 రెట్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. రైతుకు భరోసా కల్పిస్తూ, మహిళల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను తీర్చిదిద్దింది. సంక్షేమానికి, అభివృద్ధికి జోడు గుర్రాల తరహాలో ప్రాధాన్యమిచ్చింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యయ పట్టికను శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిన్న ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయాన్ని 3,04,965 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు, అలాగే జీతాలు, పింఛన్లు, ఇతరత్ర ఖర్చుల వంటి నిర్వహణ పద్దు 1,30,154 కోట్లు కాగా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులిచ్చే ప్రగతి పద్దు 1,74,811 కోట్లు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం గత ఏడాది 91,159 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆశించిన మేర ఆదాయం రాకపోవడం, వ్యయాన్ని కూడా తగ్గించుకోవాల్సి రావడంతో ఈ రెండు బడ్జెట్ను 2,65,934 కోట్లకు కుదించింది. అయినా 39,030 కోట్లను పెంచి ఈ ఏడాది బడ్జెట్కు రూపకల్పన చేసింది. బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి పారుదల, పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాలకు ప్రాధాన్యమిచ్చింది. సర్కార్ 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,04,329 కోట్లను కేటాయించింది. మొత్తం బడ్జెట్లో ఇది 34.21% ఉంది. ఇందులో 6 గ్యారంటీలకై 56,084 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా, గురుకులాలు, 100% సౌరశక్తి గ్రామాలు, ఇందిరా గిరిజల వికాసం, టూరిజం ప్రాజెక్టులు, నగరాభివృద్ధి పథకాలను నిధులు కేటాయించింది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ మెక్డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. 2,000 మంది ఉద్యోగులతో ఈ ఆఫీసును నెలకొల్పనుంది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెక్డొనాల్డ్స్ చైర్మన్, సీఈఓ, ఆ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు చర్చలు జరిపారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో తమ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నామన్నారు. మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నా తెలంగాణనే ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు. కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను మెక్డొనాల్డ్స్ ప్రతినిధులకు సీఎం వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ, నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్గా ఉపయోగించుకొని ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీసులోనే కాకుండా దేశ విదేశాల్లోని మెక్డొనాల్డ్స్ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్డొనాల్డ్స్ కు అవసరమైన అన్ని వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు స్థానిక రైతులకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదులో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్డొనాల్డ్స్ సీఈఓకి చెప్పారు. అందుకే హైదరాబాదును తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్గా ఎంచుకున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని, మాదిగా సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ప్రక్రియ పూర్తి చేసి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నామన్నారు. వచ్చిన ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని మాదిగా ఉపకులాల నేతలకు పిలుపునిచ్చారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల నేతలు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలున్నా తానున్నానంటూ రాహుల్ గాంధీ భుజం తట్టడంతో క్రమ పద్ధతిలో బిల్లును ఆమోదించగలిగానన్నారు. రాహుల్ గాంధీ పట్టుదల లేకుంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే శక్తి తనకు వచ్చి ఉండేదే కాదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నామంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అసెంబ్లీలో తాను సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే అప్పటి ప్రభుత్వం తనను, సంపత్ కుమార్, సండ్ర వెంకట వీరయ్యను సభ నుంచి బహిష్కరించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత విధిలేని పరిస్థితిలో తాను పెట్టిన తీర్మానాన్నే సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి వాయిదా పడుతున్న వర్గీకరణ కేసుపై దృష్టి పెట్టామన్నారు. అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా వంటి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీసులు ఆయనపై పెట్టిన డ్రోన్ ఎగరవేసిన కేసును హైకోర్టు నిన్న కొట్టివేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ కు చెందినదిగా పేర్కొంటున్న జన్వాడ ఫామ్ హౌస్ పై అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేయడంతో పాటు ఫోటోలు తీశారని, వాటిని ప్రింట్ చేసి మీడియాకు అందజేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం నిన్న మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం డ్రోన్ ఎగరవేసిన చోటు నిషేధిత ప్రాంతమని చెప్పడానికి ఆధారాలు లేవని, దర్యాప్తు సందర్భంగా పోలీసులు చేర్చిన అదనపు సెక్షన్లు కూడా కేసును నిరూపించేవిగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అభివృద్ధి సూచీ గురించి అడిగితే తలసరి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి. అదే సబ్సిడీల విషయానికి వస్తే మాత్రం 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అంటున్నాయి. రేషన్ కార్డులో పాపులర్ కార్డులుగా మారాయని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కార్మికుల సమస్యలకు సుమోటో కేసుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది. ఆ అంశంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లు ద్విసభ్య ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. సబ్సిడీల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే దక్కాలని కోర్టు చెప్పింది. పేదలకు ఉద్దేశించిన రాయితీలు అనర్హుల జేబులకు నింపుతున్నాయా అన్నదే తమ ఆందోళన అని చెప్పింది. రాష్ట్రాలు తాము ఎన్నో రేషన్ కార్డులు జారీ చేశామని చెబుతున్నాయని, అభివృద్ధి గురించి చెప్పండి అని అడిగితే కొన్ని రాష్ట్రాలు తమ తలసరి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నాయని తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి గురించి అడిగితేనేమో 75% బీపీఎల్ కుటుంబాలేనని అంటున్నాయి. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూడాలని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కొందరు దరఖాస్తుదారుల తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రజల ఆదాయంలో అసమానతల కారణంగానే ఈ తేడా కనిపిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఈ శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న పేద వలస కూలీలు సుమారు 8 కోట్ల వరకు ఉన్నారని చెప్పారు. వారందరికీ ఉచితంగా రేషన్ అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ రేషన్ కార్డుల జారీలో రాజకీయ ప్రమేయం ఉండదని ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి స్పందిస్తూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలో 81,35,00,000 మందికి కేంద్రం రేషన్ అందిస్తుందని తెలిపారు. ఇలాంటి పథకం కిందే మరో 11 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. ధర్మిల ఉచిత రేషన్ పంపిణీ స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 90 నెలల పాటు వాహన అద్దె చెల్లించారు. కారుకు నెలకు 63,000 రూపాయల చొప్పున 56,70,000 రూపాయలు చెల్లించారు. ఆమెకు ఇలా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్కు వ్యవసాయ వర్సిటీ నుంచి వాహన అద్దె ఎందుకు చెల్లించారనే అంశంతో పాటు ఆర్థిక విధానపరమైన మరో 12 అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజీ ఆడిట్ అధికారులు బృందం ప్రశ్నించినట్లు సమాచారం. 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన ఆడిట్లో ఈ అంశాలు బయటకు వచ్చాయి. వీటిపై ఇటీవల జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 12 అభ్యంతరాల్లో ప్రస్తుత పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు చెల్లించిన వాహన మద్దతు విషయంపై ఆధారాలు ఉండటంతో ఆ అంశం ప్రధాన చర్చకు దారితీసినట్లు సమాచారం. 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు స్మితా సబర్వాల్కు నెలకు 63,000 రూపాయలను కారు అద్దె రూపంలో చెల్లించారు. వర్సిటీ ద్వారా నెల అద్దెను తీసుకుని చెల్లించిన ఇన్నోవా వాహనం ట్యాక్స్ ప్లేట్ కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. స్మితా సబర్వాల్ నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం డబ్బు చెల్లించింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఏజీ ఆడిట్లో ఆర్థిక విధానపరమైన 12 అంశాలకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయని వీసీ జానయ్య తెలిపారు. వాటిపై పాలక మండలిలో చర్చించామన్నారు. ఆడిట్ అభ్యంతరాలన్నీ వాస్తవమని చెప్పలేమన్నారు. నిజంగా తప్పు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, సర్కారు సూచన మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదన్నారు. తనకంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసింది.
కూతురి పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇంటికి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆపై భర్త శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని తడి సిమెంట్తో నింపిన డ్రమ్ములో వేసి అత్యంత రాక్షికంగా వ్యవహరించింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో మార్చి 4న జరిగిన ఈ ఘటన 14 రోజుల తర్వాత మంగళవారం బయటపడింది. ఈ దారుణ ఘటనలో సౌరభ్ రాజ్పుత్ అనే మర్చెంట్ నేవీ అధికారి తన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సౌరభ్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచనతో పెళ్లి అయిన కొన్నాళ్లకు సౌరభ్ తన మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ నిర్ణయంతో సౌరభ్ కుటుంబంలో గొడవలు జరగ్గా సౌరభ్ భార్యతో కలిసి వేరే చోట కాపురం పెట్టాడు. సౌరభ్ దంపతులకు 2019లో ఓ కుమార్తె జన్మించింది. కానీ ముస్కాన్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే సంగతి బయటపడటంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సౌరభ్ కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి వెనక్కి తగ్గాడు. ఆపై మర్చెంట్ నేవీలో తిరిగి చేరేందుకు 2023లో లండన్ వెళ్లాడు. అయితే ఫిబ్రవరి 28న తన కుమార్తె 6వ పుట్టినరోజు సందర్భంగా 2025 ఫిబ్రవరి 24న సౌరభ్ ఇంటికి తిరిగొచ్చాడు. మరోపక్క సౌరభ్ను ఎలాగైనా హతమార్చాలని ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం మార్చి 4న నిద్రమాత్రలు కలిపిన భోజనాన్ని ముస్కాన్ తన భర్తకు వడ్డించింది. ఆ ఆహారం తిని అతను నిద్రలోకి జారుకోగానే ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం సౌరభ్ శరీరాన్ని దాదాపు 15 ముక్కలు చేసి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్లో వేసి తడి సిమెంట్తో నింపేశారు. ఆపై ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచేసి ముస్కాన్, సాహిల్ కలిసి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన సౌరభ్ ఫోన్తో అతని సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ తాము చేసిన కిరాతకాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నించారు. వచ్చే 6 నెలల్లోపు దేశంలోని పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 212 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే పనులు వచ్చే 3 నెలల్లో పూర్తవుతాయన్నారు. 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా ఉంటుందన్న గడ్కరీ స్వదేశీ ఉత్పత్తి, కాలుష్య నియంత్రణ వంటి అంశాలే తమ ప్రభుత్వ విధానమన్నారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం అమలుపై కొంతకాలంగా తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాజ్యసభలో మరోసారి చర్చ జరిగింది. ఒక భాషను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దడం అనేది ఎన్ఈసీలో లేదని కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి సుఖాంత్ ముంగ్ తెలిపారు. ఎన్ఈపీలో భాగంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన 3 భాషలను ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు విద్యార్థులు నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. వందే భారత్ సహా ఇతర రైళ్లపై రాళ్ల దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటికి సంబంధించి 4,549 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాళ్ల దాడుల ఘటనల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కమిటీ నుంచి నివేదిక కోరిందా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు వర్గాల అభ్యర్థనలు విన్నానని చెప్పారు. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో తెలిపారు. దాదాపు గంట పాటు తమ సంభాషణ కొనసాగిందని, నిన్న పుతిన్తో జరిపిన చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నామన్నారు. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు అంతరిక్షం నుంచి పుడిమికి చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరిని రోదసీ నుంచి తీసుకువచ్చిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక నిన్న తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరింది. దీంతో యావత్ ప్రపంచం వీరికి సాదర స్వాగతం పలికింది. వీరి రాకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వ్యోమగాములను వైట్ హౌస్ కు ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వారు ఇన్నాళ్లు అంతరిక్షంలో ఉన్నారని, అక్కడ మన శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయని ట్రంప్ తెలిపారు. శరీరం తేలికగా మారుతుందని, గురుత్వాకర్షణ శక్తి ఉండదన్నారు. ఆ పరిస్థితుల నుంచి భూమికి చేరుకున్నారు కాబట్టి ఇక్కడి వాతావరణానికి మళ్లీ అలవాటు పడటం అంత సులువు కాదని, అందుకే వారిని ఇప్పుడే వైట్ హౌస్ కు ఆహ్వానించడం లేదన్నారు. ఇంకా చాలా సమయం ఉందని, వాళ్ళ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవల్ ఆఫీస్ కు పిలుస్తానని ట్రంప్ అన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడినని, అతన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని సంప్రదాయాలున్నాయన్నారు. చట్టాన్ని ఇరు దేశాలు గౌరవిస్తాయని, చోక్సీ అంశం న్యాయ సమీక్షకు సంబంధించినదని, కావున
ఆ సమయం వచ్చే వరకు ఏమీ చెప్పలేమని విదేశాంగ మంత్రి ఈపీ చెత్ గ్రీన్ అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెలువడిన అనంతరం చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్చుడాకు పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన నియంత్రణలో లేని కొన్ని కారణాల వల్ల భారత్కు రాలేకపోతున్నానని న్యాయస్థానానికి చోక్సీ తెలియజేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణం, ఆ తర్వాత జరిగిన ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో పురోగతి లభించింది. నిన్న హెచ్సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ కు సంబంధించిన అవినీతిపై ఈడీ పక్కా ఆధారాలను సేకరించి 90,86,000 అక్రమ సొమ్మును సీజ్ చేసింది. మహ్మద్ అజరుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో స్టేడియంలో ఆధునీకరణ పనుల్లో క్విడ్ ప్రోకో కింద అజర్ సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం నిర్మాణం, ఆ తర్వాత ఆధునీకరణ పనుల కేసులను సమాంతరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులకు సురేందర్ చిక్కారు. 2019-23 మధ్య స్టేడియంలో కొత్త సీట్ల ఏర్పాటు, జిమ్ పరికరాలు, క్రికెట్ బంతుల కొనుగోలులో తక్కువ రకం ఉత్పత్తులను ఎక్కువ మొత్తానికి కొనేలా తమకు లబ్ధి చేకూర్చే కంపెనీలకు కాంట్రాక్టులను ఇచ్చి అవినీతికి తెరలేపారు. సురేందర్ భార్య, కొడుకు, కోడలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు సారా స్టోర్స్ సంస్థ నుంచి 17 లక్షల రూపాయలు, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ నుంచి 21,86,000, బాడీ రేంజ్ సంస్థ నుంచి 52 లక్షలు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సురేందర్తో పాటు ఈ కేసుల్లో అజరుద్దీన్ కార్యదర్శి విజయానంద్పై కూడా ఆరోపణలున్నాయి.